రాయబడి ఉంది, వారు సింహాసనము ముందు, తండ్రి ముందు, వధించబడిన గొర్రెపిల్ల ముందు వారి చేతుల్లో ఏం పట్టుకుని, హోల్డింగ్ ద డేట్ బ్రాంచెస్, దట్ ఈస్ ద పామ్ బ్రాంచెస్. ఈ పామ్ బ్రాంచెస్ అ సింబల్. ఇందుకు సింబల్? నీ హృదయంలో ఉన్న ఆనందము, నీ నమ్మకము ఒక సింబల్గా నువ్వు ఎత్తి చూపిస్తావు. నీ సింబల్ నువ్వు ఎత్తి చూపించినప్పుడు, ఇదిగో నా రక్షకుడు, నా రాజు, నా చీర, ఈరోజు మిమ్మల్ని నా కృపణ చాలయ్యా. అందుకనే పౌలు అంటున్నాడు, నేను నా బలహీనత యందు నేను అతిశయిస్తున్నాను. నేను ఎప్పుడైతే బలహీనుండో అప్పుడే బలవంతుడు. ఎందుకు? ఆయన కృప నా ఎందుకు కనబరచబడుతుంది, మహిమపరచబడుతుంది. ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్, ఫెయిత్ అంటూ క్రైస్ట్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నీ బలహీనతను ఆయన దగ్గర ఒప్పుకుంటున్నావా? ఆయన కృపను వేడుకుంటున్నావా? అదే కావాల్సిందే. ఎందుకంటే నేను నమ్మేది, దేవుడు మనల్ని ఉన్న పాటును అంగీకరిస్తున్నాడు అంటే మనల్ని మలిచి ఆయన రాజ్యంలో తీసుకుంటానికి. ఎక్కలేనంత జన సమూహం, వారిని నేను రక్షిస్తాను. నువ్వు వారిని పాడు చేసినా కూడా జగత్తుకి పునాది వేస్తానికి ముందే గొర్రెపిల్ల రక్తం చిందించబడింది. మానవుడు రక్షించబడటానికి, నీతిమంతుడిగా మార్చబడటానికి, పరలోక రాజ్యం చేరటానికి, ఆయన సింహాసనము ముందు నిలబడి ఆయనకి జై కొడటానికి. సేవ్ నౌ, బ్లెస్సెస్ నౌ, గివ్ us ప్రాస్పెరిటీ. అది చూసాం మనం అక్కడ ఆ మాట. కానీ ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, దేవా నాకు నువ్వు కావాలి ప్రభా, నీ నిజమైన దీవెన నాకు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి, నా రక్షకుడు నీవు, నా మెస్సయ్య నీవు, నిన్నే నేను స్తుతిస్తాను, నిన్నే నేను ఆరాధిస్తాను అని చెప్పగలిగిన వారు ఉంటే ఎక్కడ తలలోంచి ఈ సమయంలో